హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వియన్నాకు వచ్చాము. వియన్నా అనేది ఆస్ట్రియాలో ఒక క్యాపిటల్ సిటీ అన్నమాట. ఇప్పుడు మేము ఒక టూరిస్ట్ ప్లేస్కి వచ్చామన్నమాట. ఒక చర్చికి వచ్చాము. దీని పేరు సెయింట్ స్టెఫెన్ క్యాథడ్రల్ అన్నమాట. ఇక్కడ క్యాథడ్రల్కి చర్చికి టైనీ డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ప్లస్ ఇక్కడ వియన్నాలో ఆర్కిటెక్చర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. నాకైతే ఇక్కడ సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. వావ్, ఈ చర్చి ఆ టెక్స్చర్ ఆ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. Oh my god. Wow. ఇప్పుడు మనము ఇంకో చర్చి లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్. అంతే, ఇందాక చూపించిన చర్చి కాకుండా ఇది వేరేదన్నమాట. కానీ ఇది కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. లోపల నుంచి అయితే ఆ లైట్స్, ఆ పిక్చర్స్, వావ్, అండ్ కలర్స్ కూడా. ఇప్పుడు మేము మళ్ళీ బయటకు వచ్చాము. నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్ ఎక్కడ ఉందా అని ఎదుగుతూ వెళ్తున్నాం అన్నమాట. ఈ స్ట్రీట్స్లో షాప్స్ అన్ని చూసుకుంటూ వెళ్తున్నాము. ఫైనల్లీ మేము ఇప్పుడు దాకా ఎత్తుకున్న మా నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్ని రీచ్ అయ్యామన్నమాట. ఇది ఒక క్యాసిల్, చాలా బాగుంది యాక్చువల్లీ. ఈ ప్లేస్ కూడా సో బ్యూటిఫుల్. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ క్యాసిల్ పేరు ఫారో క్యాసిల్ ఆఫ్ హోంబర్గ్. ఇది యాక్చువల్లీ చాలా అందంగా ఉంది. మీకు అలానే అనిపిస్తే కామెంట్లో మీరు అనుకునేది షేర్ చేయండి. ఇప్పుడు మేము ఆ డోర్ నుంచి లోపలికి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఆ గేట్ నుంచి హార్స్ రైడింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే మన ఇక్కడ హార్స్ రైడింగ్ చేయొచ్చు. అది ఆఫ్ కోర్స్ కొంచెం డబ్బులు కట్టాలి, కానీ చాలా ఫన్ యాక్చువల్లీ. ఇక్కడ మనం స్టార్ట్ అయ్యి తర్వాత మొత్తం వియన్నా కాదు, కానీ ఈ చుట్టుపక్కల మొత్తం తిరుగుతారనమాట. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఈ హార్స్ రైడింగ్. ఇప్పుడు మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. ఇప్పుడు మనం ఈ క్యాసిల్ లోపల ఉన్నామన్నమాట. ఈ స్టాచ్యూస్ భలే ఉన్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఈ క్యాసిల్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడు కనిపిస్తున్న ఈ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ రైట్లో ఉన్న ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడు మేము జూమ్ చేసింది ఒక చర్చి అన్నమాట, చాలా ఫేమస్. మేము ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గరలో ఈ వియన్నా నేషనల్ మ్యూజియం ఉందన్నమాట. దాన్ని చూస్తానికి వెళ్తున్నాము. నేను కొంచెం క్రేజీ కదా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూస్తుంది అదే అన్నమాట మేము చెప్పిన నేషనల్ మ్యూజియం ఆఫ్ వియన్నా. అక్కడికి లోపలికి
వెళ్ళడం కుదరదు, చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. దానివల్ల మేము లోపలికి వెళ్ళకపోయాము. ఇది చాలా సాడ్, కానీ ఇట్స్ ఓకే. సూపర్, ఈ స్టాచ్యూ సూపర్ అండ్ ద సన్సెట్ కూడా సూపర్, ప్లస్ ద వరల్డ్ ప్లేస్ కూడా సూపర్. వియన్నా సూపర్. This is the World Museum of Vienna. Really interesting. Oh wow, ఆ yellow train చూసారా ఫ్రెండ్స్? అదొక క్రిస్మస్ ఎక్స్ప్రెస్ అంతా. నాకు అదేంటో తెలీదు, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ క్యూట్. మీరు గమనించారో లేరో కానీ నేను మాత్రం ఒక విషయాన్ని గమనించాను. ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ ఒక ప్లేస్లోనే ఉన్నాయి. ఆ మరియా తెరేసా ప్లాట్స్, మ్యూజియం, పార్లమెంట్, అటువైపు ఒక చర్చి అని మీకు ఆల్రెడీ చూపించాను కదా, లైక్ నేషనల్ మ్యూజియం, ప్యాలెస్. సో క్రేజీ రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం దగ్గరలోనే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉన్నాను ఫ్రెండ్స్. ప్రాతర్ అమ్యూజ్మెంట్ పార్క్ దాని పేరు. సో కూల్ ఫ్రెండ్స్. ఓ వావ్, ఇక్కడ ఒక క్రిస్మస్ మార్కెట్ కూడా ఉంది ఫ్రెండ్స్. కూల్. ఓ వావ్, ఇక్కడ ట్రామ్స్ చాలా క్రేజీగా ఉన్నాయి. మా ఫ్రెండ్ గ్రూప్లో కన్నా చాలా డిఫరెంట్ ఫ్రెండ్స్. ఓ ఇక్కడ స్టాచ్యూ ఉంది కానీ అది సరిగ్గా కనిపిస్తలేదు, ఇక్కడ డార్క్గా ఉండడం వల్ల. సాయంత్రం అయింది కదా. Really bad. But it's okay. Place is super friends. ఇదే ఇందాక దూరం నుంచి చూపించిన ఆ పార్లమెంట్ ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాము. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. డార్క్గా ఉండడం వల్ల ఈ లైట్స్తో కలకలలాడిపోతుంది కదా ఫ్రెండ్స్. సో క్రేజీ. వావ్. Wow! Wow! Wow. Wow. Wow! ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, అది అక్కడ వియన్నా రాట్ హౌస్ అన్నమాట. అది చర్చి అనుకున్నాను కానీ చర్చిలోనే ఉంది, కానీ అది రాట్ హౌస్ అన్నమాట. అది ఇక్కడ పొలిటిక్స్కి సంబంధించిన బిల్డింగ్ అన్నమాట. కానీ ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఈ లైట్స్, ఈ డెకరేషన్ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. అసలు మొత్తం చెట్లు, ఈ ప్లేస్ మొత్తం కలికల్లాడిపోతుంది లైట్స్తో. సో సూపర్. ఇక్కడ
ఐస్ స్కేటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. నేను చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ నేను భయపడ్డాను, ఎందుకంటే మళ్ళీ కింద పడతానేమో అని. నాకు ఇప్పుడు కింద పడడానికి లేదు నిజంగా. వీళ్ళంతా బాగా చేస్తున్నారు, నాకు అసలు రాదు ఫ్రెండ్. అంటే నాకు మామూలుగా స్కేటింగ్ వచ్చు, కానీ ఐస్ స్కేటింగ్ నాకు కొంచెం భయంగా ఉంది ఫ్రెండ్స్. నాకు ఏమన్నా అవుతుందేమని, అది నేను అది నా పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మేము రాత్ హౌస్ లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. ఆ దారిలోనే ఉన్నాము. ఆ దారిలో చాలా మార్క్స్ని కలిసామన్నమాట. అండ్ ది బ్యూటిఫుల్ సైట్. వావ్ ఫ్రెండ్స్, Hello, friend. hello snowman. Goodbye. Oh my god. So beautiful. All memories in Vienna together. So friends, that's all. Don't forget to like, share and subscribe my videos. See you in the next video. Bye bye.